సో మనం స్టార్ట్ చేద్దాం అయితే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఈ సబ్జెక్ట్ ఉంది, గంట సబ్జెక్ట్, ఇది ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేమ్ ఉంది, ఐడి ఉంది, టైప్ ఉంది, రైట్. సో అంటే మీకు ఏం చెప్పాను, అక్కడ ఐడి అంటే ఇప్పుడు ఈ నేమ్ యూజ్ చేయొచ్చు, మీరు ఐడి వాడొచ్చు, లేదా క్లాస్ కూడా వాడచ్చు. బట్ క్లాస్ వాడితే చెప్పాను మల్టిపుల్ వస్తాయి, రైట్. అర్థం కదా పాయింట్ ఇక్కడ చెప్పినంత వరకు? ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను పార్షియల్ లింక్ టెస్ట్ లేదా లింక్ టెస్ట్ అని చెప్పాను కదా, అవి ఏంటి సార్ అంటే చెప్పా కదా మీకు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లింక్ తీసుకుంటా, ఇక్కడ కింద చూడండి, సంథింగ్ పెద్ద లింక్ ఉందో ఒకటి చూద్దాం. ఏం లేదు, ఇంటర్న్షిప్ అని ఉంది. ఓకే, ఇంటర్న్షిప్ ఒక వర్డ్ ఉంది కదా, ట్రై చేద్దాం దీనికి. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ F. ఓకే, సారీ టైం నచ్చిందా ఎందుకన్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు రాయాలంటే ఇక్కడ లింక్ టెక్స్ట్ అనేది టెక్స్ట్ గానే పనిచేస్తుంది. పార్షియల్ లింక్ టెక్స్ట్ అవి డైరెక్ట్ ఇక్కడ పనిచేయవు, ఎందుకంటే ఎక్స్పోర్ట్ కదా మనకి సెట్ చేసేది, రైట్. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక స్క్రీన్ నోట్ ప్యాడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నోట్ ప్యాడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఆ ఇంటర్న్షిప్స్ నే రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింక్ టెక్స్ట్ వర్డ్ ఎలా అనేది చెప్తున్నా. E1 = మనం రాస్తాం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, అంతేనా? ఎలిమెంట్, ఆ తర్వాత బై డాట్ లింక్ టెక్స్ట్ అని ఎప్పుడైతే రాస్తారో మీరు అక్కడ ఉన్న కంప్లీట్ వర్డ్ రాయాలి. ఏముంది కంప్లీట్ గా? ఇంటర్న్షిప్, ఇంటర్న్షిప్స్ అని ఉంది, ఇలా రాయాలి. ఓకే, ఎగ్జాంపుల్ నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ టు రైట్ ఎంటైర్ ఇంటర్న్షిప్, నాకు INTR ఇంటర్న్ అని రాస్తే నాకు హిట్ అయిపోవాలి, లింక్ క్లిక్ అయిపోవాలి. అప్పుడు ఏం రాస్తుందో సార్, లెస్ట్ ఇదే లైన్ ని ఇలా కూడా రాయచ్చు. ఎలిమెంట్ బై ఏంటది, పార్షియల్, PARTIAL పార్షియల్, ఐ థింక్ అండర్స్కోర్ లేదా అండర్స్కోర్ ఉండదు, జస్ట్ క్రాస్ చెక్ దాట్. ఓకే, పార్షియల్ లింక్ టెస్ట్ కామా. ఇప్పుడు నువ్వు ఇంటర్న్ పెడితే చాలు, యూ నీడ్ నాట్ రైట్ కంప్లీట్ వర్డ్ ఆర్ కంప్లీట్ సెంటెన్స్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, బట్ మేబీ ఇంకో దగ్గర సెంటెన్స్ కూడా రాయక్కర్లే. ఎట్లా నువ్వు ఒక చిన్న వర్డ్ ఇచ్చిన పోర్షన్ ఇచ్చిన ఇట్ విల్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అదే డిఫరెన్స్ లింక్ టెక్స్ట్ కి పార్షియల్ లింక్ టెక్స్ట్ కి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇద్దరికి అర్థమైంది కదా లింక్ కి పార్షియల్ కి డిఫరెన్స్ అయితే? అర్థమైంది సార్. బట్ ఇప్పుడు సేమ్ నేమ్ తోటి అంటే ఒకటి ఇంటర్న్షిప్ ఉంది, ఒకటి ఇంటర్న్ అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ, అందుకే మనం ఏం చేస్తాం, లింక్ టెస్ట్ వాడతాం. బట్ పార్షియల్ ఇప్పుడు వాడతాం అక్కడికి వస్తున్నాం. కొన్నిసార్లు ఏమవుద్ది అంటే ఇలా ఉన్నాయి మీకు లింకులు, A1, A2, A3 అని ఉన్నాయి, ఇలా ఉన్నాయి, 3 లింకులు ఉన్నాయి. ఈ 3 లింకుల్లో కామన్ గా A ఉంది. ఇప్పుడు నువ్వు స్పెసిఫిక్ గా A1 ని క్లిక్ చేయాలనుకో, నువ్వు గో ఫర్ లింక్ టెక్స్ట్, అది బెటర్ ఆప్షన్. అలా కాకుండా నాకు 3 లింకులు క్లిక్ అవ్వాలనుకో, అప్పుడు నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ లింక్ టెక్స్ట్ యూ కెన్ గో ఫర్ పార్షియల్ లింక్ టెక్స్ట్. ఏ ఇస్తాం అనుకో 3 వచ్చేస్తాయి మనకి బయటికి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలిమెంట్ మనం ఏం చేస్తాం, ఎలిమెంట్స్ అని వాడతాం. అప్పుడు ఏమవుద్ది, 3 లింకులు రావడం వల్ల మనకు ఒక్క ఫైండ్ ఎలిమెంట్ తోనే 3 వచ్చేస్తాయి, కాబట్టి టైం సేవ్ అవుతుంది మనకి. అర్థమైందా? ఓకే, యా. బట్ యాజ్ ఐ మెన్షన్ రైట్, పార్షియల్ వాడేది మాత్రం తక్కువే, ఎక్కువ వాడదు. ఓకే, ఇది కమింగ్ టు లింక్ టెస్ట్ కి పార్షియల్ కి డిఫరెన్స్. నౌ కమ్ బ్యాక్ టు ద ఎక్స్పాత్ కి CS సెలెక్టర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ద మేజర్ డిఫరెన్స్ మాట్లాడుకుంటే ఎక్స్పాత్ కెన్ బి వర్క్ ఇన్ బై డైరెక్షన్ అన్న. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు నిన్న మాట్లాడుదాం. ఓకే, లెట్స్ టేక్ బాడీ ఉంది, బాడీలో డివ్ ఉంది. ఓకే, డివ్ లో మళ్ళీ డివ్ ఉంది అనుకుందాం, ఇందులో H1 ఉంది. అర్థం కదా ఇక్కడ వరకు? ఇది ట్యాగ్స్ నేను రాసిన అనుకుందాం. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఈ డివ్ దగ్గర ఉన్నా, అంటే ప్రెసెంట్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా, ఇక్కడ లెట్స్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నా, ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ కి ఒక ఐడి నీకు తెలుసు. ఓకే, లెట్స్ టేక్ ఇక్కడ సింపుల్ గా యాష్ అని ఇస్తున్నా, యాష్ అంటే ఐడి, లెట్స్ టేక్ ఐడి వచ్చి D1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఈ D1 ని యూజ్ చేసుకొని ఈ పైన ఉన్న డివ్ ని ఐడెంటిఫై చేయొచ్చు, కింద ఉన్న H1 ని ఐడెంటిఫై చేయొచ్చు. దేనిలో? ఎక్స్పాత్ లో. అర్థమైందా? అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివ్ కి ఐడి ఏంటి? D1 రైట్. దీనికి ఎక్స్పాత్ ఎలా రాస్తారు చెప్పండి? ఫస్ట్ అయితే ఎక్స్పాత్ ఎలా రాస్తారు? మర్చిపోయారు, గుర్తుందా? గుర్తుంది సార్. చెప్పండి మరి. // స్టార్ D1.
at the rate id is equal to in single quotes we can write d1 single quote close. ఇది మనం రాసే ఎక్స్పోర్ట్ అంతేనా? ఇప్పుడు ఇది దేన్ని రిఫర్ చేస్తుంది? ఇప్పుడు అక్కడ ఉన్న డివ్ రిఫర్ చేస్తుంది అంతేనా? నాకు ఇప్పుడు పేరెంట్ డివ్ కావాలనుకో నేను దీన్ని యూజ్ చేస్తే రిఫర్ చేయొచ్చు. ఎలా తెలుసా చూడండి, స్లాష్ స్లాష్ స్టార్ చూస్తున్నారా at the rate id is equal to సింగిల్ కోట్ లో d1. ఇప్పుడు నాకు ఏం కావాలి? దీని పేరెంట్ కావాలి కదా. సో సింపుల్ గా స్లాష్ స్లాష్ పేరెంట్ అని పెట్టి పేరెంట్ ఏది కావాలి? పేరెంట్ రెండు ఉన్నాయి, డివ్ ఉంది బాడీ ఉంది కదా. డివ్ ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఇది హైలైట్ అవుతుంది, ఇప్పుడు ఈ ఎలిమెంట్ హైలైట్ అవుతుంది. అర్థమైంది? అర్థం కాలేదు అంటే ఏమైంది? దాని పైన సెలెక్ట్ చేసుకోలేదు. నాకు ఇప్పుడు కిందది కావాలి. సో స్లాష్ స్లాష్ స్టార్ id is equal to d1 స్లాష్ స్లాష్ h1 అని పెడితే ఇప్పుడు h1 సెలెక్ట్ అయిపోద్ది. ఓకే, దీనికి పేరెంట్ అది చైల్డ్ అలా పెట్టేది ఏం అవసరం లేదు. ఒకటి స్లాష్ స్లాష్ h1 అన్నా కిందకి వెళ్ళిపోద్ది, లేదు స్పెసిఫిక్ చైల్డ్ పెట్టినా వస్తుంది. చైల్డ్ కొలన్ h1 బోత్ విల్ బి వర్క్ ఇన్ సేమ్ సిమిలర్ మేనర్. అర్థమైందా? అర్థం కాదు ఇద్దరికి? అర్థమైంది సార్. సో అంటే మీరు ఒక ఎలిమెంట్ యూజ్ చేసుకుని దాని పైన ఉన్నవి సెలెక్ట్ చేయొచ్చు, కింద ఉన్నవి సెలెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ వి కాల్ బై డైరెక్షన్ అంటాం. బట్ సిఎస్ సెలెక్టర్ లో అలా ఉండదు. సిఎస్ సెలెక్టర్ ఓన్లీ కిందవే సెలెక్ట్ చేయగలం కానీ పైవి సెలెక్ట్ చేయలేము. అది మేజర్ డిఫరెన్స్. అర్థమైంది? అర్థం కదా? బ్యాక్ స్లాష్ తోటి అలా వస్తాయి. ఓకే. అండ్ రెండో డిఫరెన్స్ ఏంటంటే సిఎస్ఎస్ సెలెక్టర్ లో ఓన్లీ వీ కెన్ యూజ్ ప్రాపర్టీస్ అదర్ దాన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫంక్షన్స్. లైక్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఈ పేరెంట్ అని కానీ టెక్స్ట్ కానీ లేదంటే కంటైన్స్ అని నేను మీకు కొన్ని ఫంక్షన్స్ చెప్పాను బ్రాకెట్ లో, రైట్? స్టార్ట్స్ విత్ ఇవేమి అవైలబుల్ లేవు సిఎస్ సెలెక్టర్ లో. ఓన్లీ ట్యాగ్ లో ఉన్న ప్రాపర్టీస్ వాడుకోవడమే తప్ప ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ ఏమి నాకు లేవు సిఎస్ సెలెక్టర్ లో. ఓకే. ఇప్పుడు అయితే సార్ దీన్ని ఇప్పుడు సిఎస్ సెలెక్టర్ ఎలా రాస్తాం? ఏం లేదు, అదే సింపుల్. ఆ యాష్ డాట్ వాడతాం. క్లాస్ నేమ్ అయితే డాట్, ఐడి అయితే యాష్. ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ డివ్ సెలెక్ట్ చేయాలనుకోండి, సింపుల్ గా డివ్ అని రాస్తే చాలు. ఓకే. నాకు ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు డివ్ ఐడి d1 ఉన్నది కావాలనుకోండి, అప్పుడు ఇదే అక్కడ రాసింది అదే డివ్ యాష్ d1. అదే క్లాస్ అనుకో డివ్ డాట్ d1. అలా కాదు యాట్రిబ్యూట్ బేస్ డివ్ స్లాష్ బ్రాకెట్ యాట్రిబ్యూట్ డైరెక్ట్ గా ఇచ్చాడు. లైక్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐడి. ఇది సిఎస్ఎస్ సెలెక్టర్ సింటాక్స్. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ద వే ఆఫ్ రైటింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి రెండు. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు రియల్ గా వెళ్దాం, ఎక్స్పెరిమెంటల్ చేద్దాం, సో దట్ వీ కెన్ వర్క్ ఆన్ సంథింగ్. ఓకే. మీకు కొంచెం బేసిక్ అర్థమవుతుంది. ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు నాకు ఇక్కడ h3 అడ్రస్ ఉంది, ఈ డివ్ క్లాస్ ఉంది, ఈ స్పాన్ ఉంది, మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇదంతా కార్డ్ ఉంది, రైట్? ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ మీడియాలు అంటే 3 ఉన్నాయి చూడండి. కాంటాక్ట్ 1 2 3 చూసారా? 2 కార్డులు, ఇదొక కార్డు, ఇదొక కార్డు. ఇప్పుడు నేను జనరిక్ ఎక్స్పోర్ట్ రాయాలి, ఎలా రాయాలో చూపిస్తున్నాను చూడండి. ఓకే. సో నా ఫస్ట్ మీడియా కాంటాక్ట్ ఇన్ఫో వాడేస్తున్నాను ఈ మొత్తం సిఎస్ క్లాస్ ని. ఓకే. లేదా కాంటాక్ట్ ఇన్ఫో వాడతా. సో అదే మొత్తం వాడితే మీరు డైరెక్ట్ ఈక్వల్ పెట్టవచ్చు, అలా పార్షియల్ గా వాడితే కంటైన్స్ వాడాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇలా నేను ఇప్పుడు మీరు అడిగినట్టున్నారు కదా, సో ఒకే క్లాస్ కి 2 క్లాస్ ఉంటే ఎట్లా, అంటే స్పేస్ ఉంటే ఎట్లా అంటే ఇలా రాస్తాను. నువ్వు ఒకటి ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఇన్ఫో తీసుకుంటే ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాను నేను. స్లాష్ స్లాష్ స్టార్ ఎట్ ద రేట్, మనం జనరల్ గా ఎలా రాస్తాం? ఎట్ ద రేట్ క్లాస్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లో ఇలా రాస్తాం, అంతేనా? అవును సార్. బట్ ఇది మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు చూడండి మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే ఇంకో క్లాస్ దాని పక్కన ఉంది. ఏంటి ఆ క్లాస్? మీడియా ఉంది, రైట్? ఇప్పుడు చూడండి MIDIA మీడియా. ఇప్పుడు వచ్చింది హైలైట్ అయింది చూడండి, ఫస్ట్ చూసారా? అవును సార్. చూసారా? సెకండ్ హైలైట్ అయింది. ఇప్పుడు అక్కడ పైన చూడండి థర్డ్ హైలైట్ అయింది, మళ్ళీ ఫస్ట్ చూడండి, అంటే 3 హైలైట్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు. చూసారా? ఓకే. బట్ నాకు అలా ఇప్పుడు ఈ మొత్తం తీసుకొని సార్ అంటే అప్పుడు ఏం చేయాలి? దీన్ని కింద చూడండి టైప్ చేస్తున్నాను. రఘు అర్థమవుతుందా? హలో రఘు, ఆర్ యు దేర్? రఘు ఉన్నా సార్, ఆన్లైన్ ఉన్నా. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, సీ హియర్. సో ఇక్కడ ఏమంటున్నానంటే ఒకవేళ మీరు ఎట్ ద రేట్ క్లాస్ ఈక్వల్ టు వాడాలంటే ఆ క్లాస్ ఈక్వల్ టు ఏది స్ట్రింగ్ ఉంది యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాలి, మొత్తం ఇవ్వాలి ఇక్కడ ఉన్నదంతా. అలా కాదు నేను మొత్తం ఏమైనా పార్షియల్ గా ఇస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో ఇస్తాను అనుకో,
అప్పుడు అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయలేదు కాబట్టి మ్యాచ్ అవ్వదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసు, దాని కంటెంట్స్ వాడాలి. నేను చెప్పాక మీకు ఒకటి కంటెంట్స్ ఫంక్షన్ CONCAINS కంటెంట్స్ వాడినప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయాలి, @ తర్వాత ఈక్వల్ కి బదులు కామా పెట్టాలి, మళ్ళీ లాస్ట్ లో బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు చూడండి అదే హైలైట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు చూడండి, సారీ ఒక స్పేస్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు చూడండి మళ్ళీ హైలైట్ అయిన 3. మరి ఇక్కడ 6 వచ్చే చూడండి, అంటే కాంటాక్ట్ ఇన్ఫోతో 6 ఉన్నాయి. ఇంతకుముందు 3 వచ్చాయి కదా మొత్తం ఇచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి 1 2 3 చూడు ఆ లోపు ఉన్న స్పాన్ కూడా హైలైట్ అయిపోతుంది కాంటాక్ట్ ఇన్ఫో ఐకాన్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇప్పుడు పార్షియల్ ఇవ్వడం వల్ల అది ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఈ ఇన్ఫో ఐకాన్ లో కూడా కాంటాక్ట్ ఇన్ఫో అనే వర్డ్ ఉంది, అందుకని అది కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. చూసారా? ఓకే, అది స్పెసిఫిక్ స్పాన్ కూడా సెలెక్ట్ అవుతుంది, అందుకే 6 సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కంటెంట్స్ అదనమాట ఎఫెక్ట్. కంటెంట్స్ అంటే ఆ వర్డ్ ఎక్కడ ఉందో సెట్ చేసి పడేస్తున్నాడు మొత్తానికి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మొత్తానికి వెళ్ళిపోతున్నా సో దట్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. ఓకే, యా, ఇప్పుడు 1 of 3 వచ్చాయి. నా పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు సెలెక్ట్ అయింది చూడండి మీడియా అనేది. ఇప్పుడు నాకు ఇందులో ఉన్న స్పాన్ కావాలి, నాకు ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ సెలెక్ట్ అవ్వాలి. H3 ఉంది చూడండి హెడ్డింగ్, ఈ హెడ్డింగ్ సెలెక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తాను H3. అప్పుడు నువ్వేం చేయాలి సింపుల్ గా అంటే యూ కెన్ యూజ్ రిలేటివ్ పాత్ అని చెప్పా కదా, //H3 అని పెట్టండి, లోపల వెళ్ళిపోతుంది. చూడండి హెడ్ డ్రెస్ హైలైట్ అయింది H3. సో ఇప్పుడు ఏమైంది చూడండి, అక్కడ చూసుకోండి ఓన్లీ ఫస్ట్ లైన్ హైలైట్ అవుతుంది. ఇన్ఫో చూడండి అడ్రస్ ఫస్ట్ లైన్స్ మాత్రం హైలైట్ అవుతుంది చూడండి. చూసారా? నాకు అలా కాదు సెకండ్ లైన్ హైలైట్ అవ్వాలనుకోండి, అప్పుడు H3 వల్ల ఏం పెట్టాలి, P పెట్టాలి. ఇప్పుడు P చూడండి సెకండ్ లైన్ హైలైట్ అయ్యింది. ఎట్లా మనము సబ్ చైల్డ్స్ వెతుక్కోవచ్చు, దీన్ని ఇన్సైడ్ అంట. అంటే ఒక ఎలిమెంట్ పెట్టి ఆ ఎలిమెంట్ లోపలికి వెళ్ళొచ్చు, స్లాష్ పెట్టి. ఇలా ఎన్ని సార్లు స్లాష్ పెట్టుకోవచ్చు మీరు, స్లాష్ ఎన్ని లెవెల్స్ అని కిందకి వెళ్ళిపోవచ్చు అలా మీరు. ఇప్పుడు నేను దాన్ని ఇలా కూడా పెట్టవచ్చు. ఇంత ముందు చెప్పా కదా, చిల్డ్రన్ CHILD చైల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైల్డ్ కావాలన్నా P కావాలి అనుకుందాం. ఓకే, చైల్డ్ లో P. ఇప్పుడు చూడండి P హైలైట్ అయింది. మళ్ళీ చెప్పా కదా 2 రకాలు ఏది వాడినా సేమ్ మీనింగ్ అని. ఇంత ముందే చూడండి అవే హైలైట్ అయింది చూడండి మళ్ళీ. గాట్ మై పాయింట్? యా, నాకు ఇప్పుడు ఇదే మీడియాకు పేరెంట్ కావాలి నాకు. అంటే మొత్తం ఆ సెక్షన్ సెలెక్ట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తుంది సింపుల్ గా సార్ అంటే పేరెంట్ అని రాస్తుంది. సారీ PARENT రైట్. సో పేరెంట్ ఏముంది, పేరెంట్ దీనికి డివ్ ఉంది రైట్. సో కోలన్ డివ్, పేరెంట్ డివ్. చూడండి ఆ డివ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూడండి. చూసారా? అంటే 3 సెలెక్ట్ అయిపోయింది. అంతే కదా, మొత్తం వచ్చింది. ఇంకా అర్థమైందా? ఓకే, 3 కి సెపరేట్ డివ్ ఉంది, ఆ డివ్ సెలెక్ట్ అయింది సార్, మొత్తం సెలెక్ట్ అయిపోయింది రైట్. ఇవాడే ఓకే. ఇప్పుడు దీనికి మళ్ళీ పేరెంట్ అంటే వి కెన్ గో ఫర్ ఈదర్ పేరెంట్ అవ్వచ్చు, లేదంటే వి హావ్ ఏ ఆప్షన్ కాల్ యాన్సెస్టర్. ఓకే, ఏం కావాలి, ఏముంది యాన్సెస్టర్. అండ్ అలానే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చూస్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎన్ని సెలెక్ట్ అయినాయి, 3 సెలెక్ట్ అయినాయా రైట్. 1 of 3 వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒకటి కావాలంటే ఏం చెప్పాను మీకు గుర్తుందా, ఇండెక్స్ వాడాలి. మొత్తం ఎక్స్పోర్ట్ మొత్తానికి బ్రాకెట్ పెట్టి లాస్ట్ లో ఈ ఇండెక్స్ వాడండి, స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1. ఇప్పుడు చూడండి స్పెసిఫిక్ గా ఫస్ట్ హైలైట్ అయింది చూడండి, అయిందా? ఇప్పుడు చూడండి 2 ఇస్తా, సెకండ్ కి వెళ్ళిపోయింది చూడండి, సెకండ్ సెక్షన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు స్పెసిఫిక్ గా 3 ఇస్తా, 3కి వెళ్ళింది చూడండి. గాట్ ఇట్ రైట్? ఇప్పుడు నేను 1 ఇచ్చా, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు ఈ 1 తోనే 2 ఇవ్వకుండా కింద ఫోన్ నెంబర్ సెలెక్ట్ అవ్వాలి, అది కూడా మనకు ఆప్షన్. దాన్ని సిబ్లింగ్ అని చెప్పాను మీకు. // ఓకే, ఫాలోయింగ్ ఏంటది, ఫాలోయింగ్ సిబ్లింగ్ డివ్. చూడండి కింద సెలెక్ట్ అయిపోయింది చూడండి. అబ్జర్వ్ చేస్తారా మీరు? ఫాలోయింగ్ సిబ్లింగ్ అనగానే వచ్చింది చూడండి కింద. అర్థమైందా? అట్లా మనము ఈ సిబ్లింగ్స్ కానీ లేదు అంటే ఏమంటారు వాటిని, యాజ్ ఎ మెన్షన్ రైట్, లైక్ UL అంటే లిస్ట్ ఉన్నప్పుడు మీరు లోకి వెళ్ళడం కానీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ట్రావెల్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ సర్వీస్ లోకి వెళ్తాం. ఓకే, సర్వీస్ లో మీరు చూస్తే ఇందులో కార్డ్స్ ఉంటాయి, చూడండి కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కార్డ్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇవి చూడండి, సింగిల్ క్యాట్ అని ఒకటి ఉంది. ఓకే, అలా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ సింగిల్ క్యాట్ అనే క్లాస్ ఇప్పుడు తీసుకుంటా. ఓకే, సింగిల్ క్యాట్, అర్థమైందా? అమ్మో ఒకసారా
సుదర్శన్ యాసేనా ఎస్ సార్. ఓకే సరేనా. సో ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి, మళ్ళీ ఒక సెక్షన్. బట్ ఇది రిమూవ్ చేస్తే చూడండి ఎన్ని వచ్చాయి మొత్తం అంటే 6 వచ్చాయి చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 1 2 3 చూడండి కిందకి వెళ్ళింది, అన్ని సెలెక్ట్ అయినాయి చూడండి. చూసారా ఎట్లా మనము మల్టిపుల్ కావాల్సిన ఫైండ్ ఎలిమెంట్స్ వాడుకోవచ్చు. లేదా స్పెసిఫిక్ గా ఒకటి కావాలంటే ఇది ఇండెక్స్ వాడచ్చు, లేదంటే స్పెసిఫిక్ గా అందులో ఏదైనా మీకు రిఫరెన్స్ ఉందో దాన్ని కూడా వచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇందులో స్పెసిఫిక్ అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏమీ లేదు చూడండి. వీ హ్యావ్ టు యూజ్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యూజ్ ఇండెక్స్, బట్ స్టిల్ నాకు అలా కాదు, స్పెసిఫిక్ గా ఏదైనా కంటెంట్ బేస్ కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అని ఉంది, నాకు అది ఉన్నదే సెలెక్ట్ అవ్వాలనుకుందాం. నేను చెప్పింది ఇప్పుడు జనరల్ గా వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏం చెప్పాను మీకు, ఇండెక్స్ అని చెప్పాను. వన్ ఆఫ్ ద ఆప్షన్ సెలెక్ట్ అయిపోయింది చూడండి, మొబైల్ యాప్ సెలెక్ట్ అయిందా లేదా. నాకు ఇండెక్స్ మీ లీడ్ ఇండెక్స్ వాడకూడదు బాబు, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు ఏదో అదర్ ఆప్షన్ చూసుకోండి. అప్పుడు ఎలా అంటే వీ హ్యావ్ ఏ కంటెంట్ అప్రోచ్. ఈ మొబైల్ యాప్ అని ఒక హెడ్డింగ్ ఉంది కదా, దీన్ని వాడుకోవడం చేసుకోవచ్చు మీరు. ఓకే సార్, అది అలాంటి ఇప్పుడు చెప్తున్నా. ఓకే ఫస్ట్ ఈ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటెంట్ బేస్ రాసేటప్పుడు కంటెంట్ ఎక్స్పోర్ట్ రాయాలి ఫస్ట్ మనం. ఓకే ఎలా రాయాలి, ఇక్కడ కంటెంట్ ఉంది చూడండి, దీన్ని కాపీ చేసుకోండి యాజ్ కంటెంట్, లేదా ఇక్కడికి వెళ్ళి కాపీ చేసుకోవచ్చు మీరు. ఎలా అని కాపీ చేసి మీ ఇస్తాం. ఫస్ట్ అది ఎలా రాయాలి చూపిస్తాం, // ఇక్కడ ఏం చేయాలి, కంటెంట్ కాబట్టి టెక్స్ట్ @ వాడుకోవద్దు, టెక్స్ట్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లో మొత్తం పెట్టి క్లోజ్ చేసండి. చూడండి హైలైట్ అయిపోయింది మొబైల్ యాప్ అనేది. అయిందా. ఇప్పుడు నువ్వేమి చెప్పాను, దీన్ని బేస్ చేసుకుని మొత్తం కార్డ్ హైలైట్ అవ్వాలి, అదే కదా మన లాజిక్ ప్రకారం. ఇప్పుడు ఈ కంటెంట్ ఎక్కడ ఉందో వెతుక్కోండి, అంటే అది ఏ లెవెల్లో ఉందో చూసుకోండి. సో అప్పుడు పేరెంట్ కరెక్ట్ రాయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ ఉంది, దీనికి ఏముంది చూడండి h5 ఉంది, దీనిపైన div ఉంది, దానిపైన మళ్ళీ div ఉంది, ఇక్కడ ఉంది మన మెయిన్ కార్డ్. రైట్, అర్థమైంది అర్థం కాలేదా, మళ్ళీ రిపీట్ చేయండి సార్. మనం ఉన్నాం ప్రెసెంట్ ఇక్కడ హైలైట్ అయిన యాంకర్ ట్యాగ్, ఇగో మొబైల్ యాప్. దీని నుంచి మనకు మొత్తం కార్డు మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడికి వెళ్ళాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, ఇది పేరెంట్. రైట్, ఆ పేరెంట్ లో ఒక డివ్ కి వెళ్ళాలి, నేను పేరెంట్ డివ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ పేరెంట్ లో చూసి మీరు అబ్జర్వ్ చేస్తే h5 ఉంది, డివ్ ఉంది, ఇంకో డివ్ ఉంది. బట్ నేను వెళ్ళాల్సింది మూడో డివ్ కి. ఆ మూడో డివ్ క్లాస్ ఇక్కడ ఈ డివ్ వరకు వెళ్తే పైన ఐకాన్ సెలెక్ట్ అవుతుంది చూడండి. బట్ ఎక్కడికి వెళ్తే మనకు మొత్తం కార్డ్ సెలెక్ట్ అవుతుంది, అంటే సింగిల్ క్యాట్ వరకు వెళ్ళాలి నేను. అర్థం కాలేదు పాయింట్ చెప్పింది, అర్థమైంది సార్. లేదా ఇంకొంచెం వెళ్తామంటే ఇగో ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు, అంటే ఈ రో వరకు వెళ్ళొచ్చు. ఈ రో బట్ రోల్ ఏమైనా 3 సెలెక్ట్ అయిపోయింది చూడండి, బట్ అది మనకి కంఫర్ట్. సో మనకి ఇదే బెస్ట్ ఆప్షన్, సింగిల్ క్యాటే బెస్ట్ ఆప్షన్. ఓకే సో అదే రాస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పేరెంట్ కి వెళ్ళాలి. సో పేరెంట్ కి వెళ్ళాలంటే // పేరెంట్ అని రాశాను ఫస్ట్, కోలన్. ఇవి కీవర్డ్స్ ఏవైతే పేరెంట్ యాన్సిస్టర్ రాసినప్పుడు డబుల్ కోలన్స్ వాడాలి, గుర్తుపెట్టుకోండి సింటాక్స్ అది. ఓకే సో ఎక్కడికి వెళ్ళాలి, డివ్ కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, డివ్ కి వెళ్ళాలి. పేరెంట్ కోలన్ డివ్ సార్, ఏనా కోలన్ డివ్, డబల్ కోలన్ 2 చుక్కలు 2 సార్లు రాసి డివ్ రాయాలి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఒక లాజిక్ మిస్ అయింది. పేరెంట్ లో ఏముంది, h5 ఉంది, డివ్లు లేవు. డివ్లు ఎక్కడో పైన ఉంది కదా మనకి. సో మీరు అబ్జర్వ్ చేయండి h5, ఇక్కడ నేను h5 సెలెక్ట్ అవుతూ చూడండి, హైలైట్ అయింది చూడండి, h5 హైలైట్ అయింది చూసారా. అవునవును, బట్ డివ్ ఇస్తే రావచ్చు చూడండి, ఎందుకంటే పేరెంట్ లో డివ్ లేదు, h5 ఉంది, బట్ నాకు డివ్ సెలెక్ట్ అవ్వాలి. సో దానికి మీకు చెప్పాను నిన్న, పేరెంట్ అంటే ఒక్క లెవెలే చూస్తుంది, అందుకని పైకి వెళ్ళలేదు. సో యాన్సిస్టర్ వాడాలి. ఏంటది, పేరెంట్ కి యాన్సిస్టర్ అదే తేడా. అలానే సింపుల్, కిందకి వెళ్ళాలంటే ఒక లెవెల్ అయితే చిల్డ్రన్ చైల్డ్, మల్టీ లెవెల్ వెళ్ళాలంటే డిసెండెంట్స్. ఏంటది, యాన్సిస్టర్ డిసెండెంట్స్, గుర్తుపెట్టుకోండి. యాన్సిస్టర్ డిసెండెంట్స్ ఆపోజిట్, పేరెంట్ చైల్డ్. వింటున్నారా, పేరెంట్ చైల్డ్ యాన్సెస్టర్ డిసెండెంట్స్. ఇంకోటి ప్రిసీడింగ్ ఫాలోయింగ్, ప్రిసీడింగ్ అంటే ప్రిసీడింగ్ తర్వాత ఉన్నవని ఫాలోయింగ్, సిబ్లింగ్స్. ఓకే నౌ ఏం రాయాలి ఇంతకీ, యాన్సిస్టర్. ఓకే యాన్సిస్టర్ కోలన్ డివ్. ఇప్పుడు చూడండి హైలైట్ అయిపోయింది చూసారా. బట్ అదేమైంది, మొత్తం మెయిన్ పేరెంట్కి వెళ్ళిపోయింది. బట్ నాకు మెయిన్ పేరెంట్కి వెళ్ళకూడదు కదా, అందుకని ఇక్కడ మళ్ళీ సెగ్రిగేట్ చేసుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్ పెట్టు, @ పెట్టు, క్లాస్, దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. ఏ క్లాస్కి వెళ్ళాలి మనము, సింగిల్ క్యాట్. ఇదే కదా మన క్లాస్ నేమ్, అంతేనా. క్లాస్ నేమ్ సింగిల్ కోట్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి అక్కడికి లాగిన్ చూడండి చూసారా.
ఇప్పుడు ఎంటర్ చేసి చూడండి, ఒక్క మొబైల్ యాప్ దే హైలైట్ అయింది చూడండి, చూసారా? ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ అడ్వాంటేజ్ తెలుసా, నువ్వు సెకండ్ ఎక్స్పోర్ట్ కష్టపడక్కల్లా, జస్ట్ నీకు మొబైల్ యాప్ బదులు వెబ్ యాప్ అని మార్చు, అది ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ అయిపోయింది వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? అలానే ఈ వెబ్ యాప్ తీసేసి సాఫ్ట్వేర్ పెట్టండి, థర్డ్ వచ్చేస్తుంది. అది ఇలా రాయడం వల్ల మేజర్, అందుకే రియల్ టైమ్ ఇలా వాడతాం. ఓకే చూసారా, ఇది యూనిక్ బల్లి. దీన్ని అసలు అంటే లోపల టీవీలు 10 మారిపోని డజన్ ఇంపాక్ట్. ఓకే, సో ఇలా కూడా మీరు రాయడం అలవాటు చేసుకోవాలి. అందుకే ఇలా రాయాలంటేనే ఈ కీవర్డ్స్ మీకు వచ్చి ఉండాలి. ఈ యాన్సెస్టర్, చైల్డ్, పేరెంట్ ఇవి మీకు వచ్చి ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి బాగా. ఎందుకంటే మీకు ఆ కీవర్డ్స్ తెలియకపోతే మీరు సెలెక్ట్ చేయలేదు. అర్థమైందని చెప్పింది. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఈ క్వశ్చన్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఏమంటాడంటే, ఇప్పుడు చెప్పింది ఒక ఎగ్జాంపుల్, ఇలా టెక్స్ట్ ఇస్తాడు, టెక్స్ట్ బేసిస్ కార్డ్ సెలెక్ట్ చేయమంటాడు. ఇంకోటి బాగా నేను రిపీటెడ్ అడుగుతుంది ఏంటంటే ఫ్లిప్కార్ట్. చూడండి చూపిస్తున్నాను, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ కూడా ఒక ఎగ్జాంపుల్ కామన్ గా అడుగుతున్నారు, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లో కానీ. ఏంటంటే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొబైల్స్ తీసుకుంటున్నాను. ఓకే, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఓకే ఇవన్నీ కేటగిరీస్ వచ్చాయా? ఓకే, ఒకటి తీసుకుంటాను, ఏదో ఒకటి ఇది తీసుకుంటున్నాను, షూ తీసుకుంటున్నాను. ఇగో ఈ స్క్రీన్కి వస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఇక్కడ చూడండి కార్డ్స్, ఇక్కడ కూడా కార్డ్సే ఉన్నాయి, అర్థం సారా? అవును సార్. వాడు ఏమంటాడు తెలుసా, నేను ఇప్పుడు ఇందులో టైటిల్ ఇస్తా అంటాడు. ఈ టైటిల్ ఎయిర్ స్ట్రైక్ ఫుట్బాల్ షూ అని ఇస్తాడు. ఇస్తే ఈ కార్డ్ సెలెక్ట్ అవ్వాలంటాడు. ఓకే ఓకే సార్. లేదా ఇంకో క్వశ్చన్ ఎలాగ అవుతారు, నేను ఇప్పుడు కాస్ట్ ఇస్తా 749 ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ అవ్వాలని. వాడు ఏమంటాడంటే, నేను ఎక్స్పోర్ట్ లో కాస్ట్ ఇస్తాను, నువ్వు ఆ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలంటాడు. ఓకే, రివర్స్ అనమాట. ఇప్పుడు నేను దీని రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ రాయడం ఈజీ, ఎందుకంటే దాన్ని బట్టి నాకు రైట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను కాస్ట్ ఇన్పుట్ గా ఇస్తే నాకు ఎక్స్పోర్ట్ సెలెక్ట్ అవ్వాలంటారు. అలాంటప్పుడు ఈ పేరెంట్ చైల్డ్ కాన్సెప్ట్ నీకు పక్కా తెలిసి ఉండాలి. ఓకే, అర్థం కాలేదా? అర్థమైంది సార్. సార్ ఇప్పుడు యాన్సెస్టర్ వాడాలి, కొన్నిసార్లు చిల్డ్రన్ కూడా వాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు దీనికైతే కార్డు మొత్తం కూడా యాన్సెస్టర్ వాడతాం. కొన్నిసార్లు ఏమంటాడు, పైనుంచి కిందకి వస్తాడు. అంటే ఎగ్జాంపుల్, నేను ఒక కార్డు ఇస్తే ఆ కార్డ్ లో ఒక కంటెంట్ బయటకు తీయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలంటాడు, అప్పుడు లోపుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 2000 చేయండి, అది ఏది యూజ్ అవుతుంది సిచ్యువేషన్ డిమాండ్ సార్. ఇటు నుంచి అటు ప్రాక్టీస్ చేయండి, అటు నుంచి ఇటు ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? సో ఇది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ యాక్సెస్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏవైతే మీకు చెప్పానో, వాట్ ఎవర్ ఐ టోల్డ్ యు, లైక్ యాన్సెస్టర్స్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, వీటి వల్ల బాగా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. అర్థమైనా? ఏమైనా డౌట్ ఉన్నాయి స్టిల్? క్లియరా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే బేస్ ఎగ్జాంపుల్ ఒకటి కవర్ చేస్తాను. వెబ్ టేబుల్స్ అని ఒకటి ఉంటుంది. అంటే టేబుల్స్, మన టేబుల్స్ కూడా ఉంటాయి కదా, అంటే ఏమంటారు దాన్ని, వెబ్సైట్లలో. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లో ఈ టేబుల్ ఉందన్న, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇగో ఇదే తీసుకోండి ఎగ్జాంపుల్. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఇమేజ్ అనుకుంటా, చూద్దాం. ఏదైనా టేబుల్ ఉంటే విల్ గో ఫర్ దట్. లైవ్ టేబుల్ ఉంటుంది సార్. జనరల్ గా ఎక్స్పాత్ అనేది వాళ్ళు ఇస్తారు, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పాత్. నో వాడిచ్చింది కాదు, మనం ఒక ఎలిమెంట్ కి మనం లొకేట్ చేయడానికి వాడే పాత్ మనం ఓన్ గా రాయాలి. వాడు ఇవ్వడు, మనం ఓన్ గా రాయాలి. అదే సో ఇక్కడ 2 ఆప్షన్స్. అయితే మనం ఓన్ గా రాయకపోయినా ఒక ఆప్షన్ అని చెప్పా కదా మీకు ఆల్రెడీ. ఏంటిది? కాపీ. ఇన్స్పెక్టర్ లో వెళ్ళి కాపీ చేయొచ్చు అని చెప్పా కదా మీకు ఆల్రెడీ. అదే సార్. అయితే జనరల్ గా నేను ఏమంటున్నానంటే, when you want to work with speed you can use that. బట్ నేను అనేది ఏంటంటే, నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే నువ్వు ఓన్ గా రాస్తేనే బెస్ట్ ఎప్పుడైనా. ఓన్ గా రాస్తే ఓకే సార్. రియల్ టైమ్ లో అయితే మాత్రం నేను ఏమంటున్నానంటే, మీ ఓన్ గా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దానివల్ల నీ కంట్రోల్ అనేది చాలా పెరుగుతుంది. బాగా దాన్ని ఏమంటారు, దాన్ని వర్కౌట్ చేయొచ్చు. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. బట్ కొన్నిసార్లు ఆప్షన్ లేనప్పుడు మనం ఏం చేయలేము. వీ కెన్ గో ఫర్ వాట్ యు కాల్ కాపీ పేస్ట్కి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. బట్ మాక్సిమం అయితే చూడకుంటానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, నా ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏమంటాడు ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది కదా. అవును సార్. ఈ కంపెనీ నేమ్ నేను ఇస్తే నాకు లెస్ట్ ఎగ్జాంపుల్ దాని యొక్క కరెంట్ ప్రైస్ సెలెక్ట్ అవ్వాలి. ఓకే, ఆడ ఏమంటున్నా చూడండి, నేను డైరెక్ట్ గా కరెంట్ ప్రైస్ సెలెక్ట్ చేయమంటలేదు. అలా అయితే ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి రాసేస్తా ఎక్స్పోర్ట్. బట్ నేను ఏమంటాను, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాపీ పనిచేయదు. ఇప్పుడు కాపీ అంటే దీనికి రైట్ క్లిక్ చేసి కాపీ కూడా దీనికి వస్తుంది, దీనికి రైట్ క్లిక్ దీనికి వస్తుంది. బట్ దీని పేజ్ దీనికి ఎలా వస్తుంది? రాదు కదా. రాదు. సో ఇప్పుడు నువ్వు రాయడం వస్తే రాయగలుగుతావు, లేదంటే ఫెయిల్ అయిపోతావు. నేను చెప్పింది అర్థమైందా? అంతే సార్. సో అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఇక్కడ ఉన్న పేజ్ కి రాయండి. నిన్న ముందు చెప్పినట్టు లాజిక్, సేమ్ లాజిక్, అదే ఎక్కడ ఇదే ప్రొసీజర్. ఈ మోడల్ అన్నిటికి గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ ఓకే స్లాష్ స్లాష్ స్టార్. సో టెర్మెక్స్ అని ఒక పేరు ఉంది కదా, దానికి రాసేద్దాం. సో టెక్స్ట్ ఈక్వల్ టు THERMAX టెర్మెక్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్లోజ్ చేయండి. సో టెర్మెక్స్ అనేది లేదా చూద్దామని పేరు. సెకండ్ సార్ థర్మాక్స్ అదే నేను అందులో ఒకటి చూశాను, స్పెల్లింగ్ ఎక్కడ ఉంది చూడండి. అంటే ఎక్కడైనా తీసుకుంటాను. నేను చెప్పింది టాస్క్ ఏంటి, కంపెనీ నేమ్ ఇస్తే నాకు ప్రీవియస్ ఈ కరెంట్ ప్రైస్ రావాలని చెప్పా కదా, కంపెనీ నేమ్ ఇస్తున్నాను నేను. కంపెనీ ఉందిగా, ఇదిగోండి చూడండి. సో THERMAX అంతేనా, టెర్మాక్స్. వాడి రావట్లేదు, ఉందండి ఇది అసలు ఉందా ఇందులో, లేదు నా ఇమేజ్. ఇమేజ్ ఇచ్చిన ఇమేజ్ IMG చూడండి, ఇక్కడ ఉంది IMG అని చూసారా. అది కంటెంట్ కాదు అంటే ఇది మనకి వర్క్ అవ్వదు. వీడు ఎవడో ఇది జస్ట్ టోర్ల కోసం ఇచ్చినట్టున్నాను, ఆగండి వేరే చూస్తున్నాను. నాకు టేబుల్ ఫిజికల్ టేబుల్ కావాలి అంటే మన దీంతో వస్తే టేబుల్ వస్తే అది మనం చూద్దాం. ఇది వీళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు, వీళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను వాళ్ళు. అదే సార్ ఇమేజ్ మ్యాక్స్ ఇమేజ్ అందులో ఉంటాయి కదా W3 Schools టేబుల్స్. అదే చూద్దాం, ఎక్కడో దగ్గరికి వెళ్తాం, ఎక్కడ దొరుకుతుంది ఒక టేబుల్ దొరుకుతా. ఇది ఉన్నట్టుంది, టేబుల్ ఉన్నట్టుంది, ఇమేజ్ కానట్టు. ఇక్కడ చూద్దాం ఆగండి. ఇది టేబుల్ కాదు చూడండి, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కూడా తెలిసిపోతుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇమేజ్ కాదనేది. ఓకే కర్సర్ పెడితే చెప్పారు సార్ అది. కర్సర్ పెడితే ఇక్కడ నాకు ఇన్స్పెక్ట్ చేయడానికి రిఫర్ చేస్తుంది, ఇంకొకసారి రావట్లేదు. ఎఫ్లో మాట ఇక్కడ వచ్చింది, కంటెంట్ ఉంది, TDTR ఉన్న టేబుల్. TDR ఉంది సార్. ఎగ్జాంపుల్ దీనికి తీసుకున్నాను. ఇప్పుడు నేను టూల్ పేరు ఇస్తే నాకు అది లైసెన్స్ ఫ్రీగా పేడే రావాలి నాకు. ఎగ్జాంపుల్ మనం అదే టెక్నిక్ తెలిస్తే అలానే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో నా రైట్ క్లిక్ స్టార్, దీని మీద టెక్స్ట్ ఓకే ఇజ్ ఈక్వల్ టు ఏంటది, సెలీనియం SELENIUM సెలీనియం క్లోజ్. మరి సెలీనియంతో మొత్తం 4 ఉన్నాయి యాక్చువల్గా. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఒకటి ఉంది, కింద కూడా ఉన్నాయి చూడండి. కాంట్ యూజ్ డైరెక్ట్లీ రైట్. సో ఇప్పుడు మనము ఈ టేబుల్ కూడా లొకేటర్ రాసుకోవాలి. ఆ టేబుల్ కి ఏమైనా ఐడి ఉందో చూద్దాం ఫస్ట్, అంటే యూనిక్ కావాలి కదా మనకి. సో ఇక్కడ టేబుల్ చూద్దాం, టేబుల్ కి ఏమీ లేదు, టేబుల్ ఎంటీ టేబుల్ రాసాడు. ఓకే సో దీని పైన ఏమైనా ఉందా, ఒక డైరెక్ట్ మెయిన్ రాస్తాడు, ఇంకేం లేదు. ఇక్కడ మొత్తం ఇదంతా సెలెక్ట్ అయిపోతుంది, ఇక్కడ మెయిన్ రో సెలెక్ట్ అవుతుంది. సో వీ కాంట్ యూస్, బట్ ఎనీవే నేను ఆ టేబుల్ ని వాడుకుంటా డైరెక్ట్ గా. ఇక్కడ స్లాష్ స్లాష్ టేబుల్ TABLE టేబుల్ ఇస్తాను. ఓకే ఇప్పుడు చూడండి 1 of 1 వచ్చింది చూడండి, చూసారా, అర్థమైందా. ట్యాగ్ నేమ్ ఇచ్చా, ట్యాగ్ నేమ్ కూడా వాడచ్చు కదా. ఓకే సో ట్యాగ్ నేమ్ ఇచ్చా. నా యూసీ ఇప్పుడు దీని బేసిస్ మనకి ఏం కావాలి, లైసెన్స్ లో ఉన్న వాల్యూ కావాలి. ఓకే అంటే ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి, ఇది సెలీనియం. ఇక్కడ మీకు ఆ స్క్రీన్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇక్కడ క్లియర్ గా స్లో చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, చూస్తే ఇప్పుడు మనం ఉన్నది సెలీనియం దగ్గర. ఓకే బట్ నాకు కావాల్సింది సెకండ్ TR లో ఉన్న వాల్యూ పేడా ప్రియా, ఇక్కడ దాని కింద చూడండి, TD ఇక్కడ ఉంది కదా, ఇది కావాలి. అలానే QTP ఇస్తే కింద, అంటే మన వేలో చెప్పాలి అంటే ఫస్ట్ TD మనం ఇన్పుట్ ఇస్తున్నాము, సెకండ్ TD అడుగుతున్నాం కావాలని. సో ఇక్కడ మనం వాడాల్సింది పేరెంట్ చైల్డ్ కాదు, ఫాలోయింగ్ సిబ్లింగ్ వాడాలి ఇక్కడ. ఓకే ఏం వాడాలి, ఫాలోయింగ్ FOLLOWING ఫాలోయింగ్ IFINSIBLING ఫాలోయింగ్ సిబ్లింగ్ కొలెన్ ఏంటది TD. చూడండి 3 హైలైట్ అయిపోయింది చూడండి అక్కడ, అయిందా. చూడండి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయింది, ఎందుకంటే 2 సార్లు హిట్ చేశారు. ఓకే ఇప్పుడు నాకు సెలీనియం బదులు ఏం కాదు, QTP కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెలీనియం బదులు QTP పెట్టండి, QTP వస్తుంది. వచ్చింది చూడండి, పేడ్ వచ్చింది చూడండి. అవును సార్, అర్థమైంది అర్థం కాలేదా. అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ సిబ్లింగ్ కూడా 2 సెలెక్ట్ అవుతుంది, నాకు 2 వద్దు సార్, ఒకటే కావాలి. మళ్ళీ యాజ్ యూజువల్ ఒకటి ఇండెక్స్ వాడుకోవచ్చు, TD of 1 ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒకటే వస్తుంది చూడు, TD వచ్చింది, ఒకటే వస్తుంది ఎన్నిసార్లు అదే సార్. సో ఇట్లా మీరు ఆ కీవర్డ్స్ ఏవైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఈ టేబుల్స్ మీద నేను చెప్పిన కార్డ్స్ పైన వాటి మీద చేస్తే మీకు బాగా నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా. ఓకే సార్. ఎనీ డౌట్ యాజ్ ఆఫ్ నౌ? నో సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. కింద టెక్స్ట్ ఒకసారి అందులో పెట్టరా సార్, ఏదిదా నోట్ ప్యాడ్ లో. ఓకే కింద మన ఫైన్ లో రాసింది అదొకసారి, ఎందుకంటే కొలన్స్ కనబడట్లేదు సార్. చూడండి ఇప్పుడు చూడండి, రైట్.
రైట్ సార్. ఒకసారి దీన్ని సైడ్ చేసి అది ఒకసారి చూడండి. ఏంటన్నా? దీన్ని ఒకసారి పక్కకి జరిపి ఒకసారి అది చూపెట్టండి సార్ అక్కడ. ఓకే, మనకు తెలుస్తుంది. ఇదిగోండి. రైట్ సార్. Okay. రైట్. టేబుల్ స్టార్ టెక్స్ట్, అందులో క్యూటీపీ, అందులో ఫాలోయింగ్ సిబ్లింగ్ అయితే మనకి ఫస్ట్ అయితే పేడ్కి వెళ్తుంది సార్, సెకండ్ అయితే అవుట్కి వెళ్తుంది. ఓకే సార్, డన్. ఓకేనా? సో ఈ ప్రాక్టీస్ చేయండి ఈరోజు. రేపు వచ్చి ఫైండ్ ఎలిమెంట్స్ మీద ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేస్తున్నవన్నీ ఫైండ్ ఎలిమెంటే కదా వర్క్ చేస్తున్నారు మీరు. అవును సార్. అవును సార్, ఫైండ్ సింగిల్ ఎలిమెంట్స్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్స్ ఎప్పుడు వాడతాం, అవి ఎలా వాడాలి, కోడింగ్ ఎలా వాడాలి నేర్పుతాం. ఓకే? ఓకే సార్. రేపు కూడా ఆన్లైన్ సార్? లేదు, రేపు ఆఫ్లైన్ తీసుకుంటాం. రేపు మార్నింగ్ మ్యాక్సిమం ఆడడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఓకే ఏదో టైంలో ఆఫీస్కి వచ్చి మీకు క్లాస్ తీసుకుని వెళ్తాం. ఓకేనా? సరే సార్. ఓకే సార్. బాయ్ మరి. ఓకేనా? డిలే అయినా పర్లేదు సార్, బై 11 వరకు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? బై 11 వరకు. రేపు ఇవి కూడా ఇంటర్వ్యూ కాల్స్ కూడా ఉన్నాయి, అందుకంటున్నాను. నేను నా టైం బట్టి మీకు చెప్తాను. ఓకే? 2 కాల్స్ కూడా ఉన్నాయి. సరే సార్. ఓకే సార్. రైట్. ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే మీకు మెసేజ్ చేస్తాను, ఈవినింగ్ ఆన్లైన్ తీసుకుంటా. ఓకే సార్. ఓకే సార్. బాయ్ 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 సార్. థ్యాంక్ యూ.